కొత్త యుగానికి టార్చ్ బేరర్ డాక్టర్ బుద్రీ తాతి, పద్మశ్రీ 2026. వారు అంటారు, చీకటిని చీల్చుకుంటూ వెళితేనే వెలుగు ఉద్భవిస్తుందని. బుద్రీ తాతి సరిగ్గా ఆ వెలుగే అయ్యారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమె ఒక కఠోర నిజాన్ని చూసింది. బడికి వెళ్లిన పిల్లలు వారి భవిష్యత్తు చీకటి పాలయ్యింది. ఆమె సమాజంలో స్త్రీలకు గౌరవం లేదు, వారు మాట్లాడకూడదు. మనం ఈ మహిళల కోసం కృషి చేయకపోతే ఇంకెవరు చేస్తారు? వారిని సమర్థులుగా, సమృద్ధిగా చేయాలంటే విద్య అవసరం. కఠినమైన దారి, నక్సల్ ప్రభావిత ప్రాంతం, ప్రజలు పారిపోతున్న ప్రదేశం, లెక్కలేనన్ని సవాళ్లు. ఆకలి దప్పికల గురించి చింతించక మైళ్ళు నడిచింది. గ్రామం నుండి గ్రామానికి వివరిస్తూ, స్ఫూర్తినిస్తూ ఆమె ప్రజలతో మాట్లాడింది. పిల్లలను ప్రోత్సహించింది, తల్లిదండ్రులకు ప్రేరణనిచ్చింది. కొన్నిసార్లు ప్రజలు మా ముఖం మీదే తలుపులు మూసేసేవారు. అది మాకు తీవ్రంగా బాధ కలిగించేది. కాలక్రమేణా ఆ మూసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. 90వ దశకంలో నేను పిల్లల కోసం ఒక చిన్న స్కూల్ ప్రారంభించాను. ధైర్యం తన స్వరాన్ని కనుగొంది. ఆమె బస్తర్లోని వివిధ జిల్లాల మహిళలను ఒక చోట చేర్చారు. ఆమె మాకు కుట్టుపని నేర్పించారు. ఈరోజు ఎంతో మంది మహిళలు జీవనోపాధి పొందారు. సంస్కృతి మళ్లీ కళకళలాడసాగింది. ఒకప్పుడు ఆమెను తిరస్కరించిన అదే సమాజం చివరికి ఆమెను ఆదరించింది. కాని బుద్రీ తాతి విషయానికొస్తే ఆమెకు ఎల్లప్పుడూ అత్యంత గొప్ప ప్రతిఫలం పిల్లల చిరునవ్వులే, విద్య వైపు వారి అడుగులే. వారికి ఆమె నేడు ప్రజలు ప్రతి రంగంలోనూ ఉన్నారు. వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇది ఒక బుద్రీ తాతి చేసిన పని మాత్రమే కాదు, మారుమూల అడవుల నుంచి ఒకరిని గుర్తించి వెలుగులోకి తీసుకురావడం. అదే గౌరవం, అదే ఆత్మగౌరవం. అది ఒక ప్రగాఢమైన ప్రయోజన భావనాన్ని కలిగిస్తుంది. అదేమిటంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా సమాజానికి మనం. డాక్టర్ బుద్రీ తాతి, పద్మశ్రీ 2026. 100 కోటి వందనాలు.